ఏంటి గాయత్రి కాల్ చేసావు? ఆనంది నిన్ను ఫోన్ చేయమని చెప్పిందా? అదేం చెప్పలేదు, నేనే చేశాను. అసలు ఏం తప్పు చేసిందని తన మీద అరుస్తున్నావంట? మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయి? వాటన్నిటిని మీరు సాల్వ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరికి? నువ్వేమో ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావంట, ఇదేమో నా దారి నేను చూసుకుంటానంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానిక మీ ఇద్దరు ప్రేమించుకుంది? ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే దాని మీద గొడవ పడండి, తప్పులేదు. కానీ ప్రేమనే ఇద్దరు ఇలా అవమానిస్తారా? పాపం ఆనంది ఏడుస్తూనే ఉంది, దాన్ని ఆపడం నా వల్ల కావడం లేదు. నువ్వు వెంటనే వస్తే బాగుంటుంది. లేదు గాయత్రి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏదో ఒక కారణం చెప్పక అశ్విన్. నువ్వు ముందురా. నేను హాస్టల్కి రాను గాని మీ హాస్టల్కి దగ్గరలో ఒక గుడి ఉంది. ఆ గుడికి ఆనందిని రమ్మని చెప్పు. సరే, వస్తుంది. నువ్వు మాత్రం ఆవేశపడకుండా మాట్లాడు.